అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకు అయితే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాం. ఇషాన్ కిషన్ తర్వాత శుభ్మన్ గిల్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ కి అయితే ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. నిన్న మ్యాచ్ అయితే జరిగింది. ఇండియా ఏ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఏ మ్యాచ్ అయితే జరిగింది. తర్వాత ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అయితే జరిగింది. రెండు మ్యాచ్ల్లో కూడా ఇండియా 101 రన్స్ తేడాతో బిగ్ మార్జిన్ తో గెలిచింది. ఇక్కడ ఇండియా 170 రన్స్ తేడాతో బిగ్ మార్జిన్ తో ఆఫ్ఘనిస్తాన్ అయితే చిత్తు చేసింది ఇండియన్ టీం. ఇషాన్ కిషన్ తర్వాత శుభ్మన్ గిల్ రికార్డ్స్ అయితే క్రియేట్ అయితే చేశారు. నిజంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ కి ఊపిరి ఆడకుండా చేసిందని చెప్పొచ్చు. సూపర్బ్ బ్యాటింగ్ అయితే ఆడారు. 79 బాల్స్ లో ఇషాన్ కిషన్ 125 కొడితే అది 7 సిక్స్లు 14 ఫోర్లు 158 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ అయితే ఆడాడు ఇషాన్ కిషన్. సూపర్బ్ బ్యాటింగ్ తర్వాత శుభ్మన్ గిల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అయితే చేశాడు. లాస్ట్ మ్యాచ్ అదర కొట్టాడు, ఈ మ్యాచ్ కూడా ఆడాడు. 110 బాల్స్ లో 154 అయితే కొట్టాడు. 2 సిక్స్లు 22 ఫోర్లు అయితే కొట్టాడు. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అయితే ఆడాడు. నిజంగా చెప్పాలంటే శుభ్మన్ గిల్ చాలా రికార్డులు అయితే క్రియేట్ అయితే చేశాడు. ఏమి రికార్డులు క్రియేట్ చేశాడో శుభ్మన్ గిల్ మనమైతే చూద్దాం. అంటే తక్కువ ఇన్నింగ్స్లలో 3000 రన్స్ అయితే కంప్లీట్ చేసిన నంబర్ 1 బ్యాటర్గా రికార్డ్ అయితే క్రియేట్ అయితే చేశాడు. అంటే 62 ఇన్నింగ్స్లలో 3000 పరుగులు అయితే కంప్లీట్ అయితే చేశాడు. ఇంతవరకు ఏ బ్యాటర్ కంప్లీట్ చేయలేదంటే ఏ బ్యాటర్ కూడా తక్కువ ఇన్నింగ్స్లలో 62 కంటే తక్కువ ఇన్నింగ్స్లలో 3000 పరుగులు అయితే కంప్లీట్ అయితే చేయలేదు వన్డే మ్యాచెస్లో ఇండియా తరపున. సెకండ్ బ్యాటర్ ఎవరున్నారు? 72 ఇన్నింగ్స్లలో శిఖర్ ధవన్ తర్వాత శ్రేయస్ అయ్యర్ అయితే వీళ్ళిద్దరూ 3000 పరుగులు అయితే కంప్లీట్ చేసుకున్నారు. విరాట్ కోహ్లీ 3000 పరుగులు కంప్లీట్ చేయడానికి 75 ఇన్నింగ్స్ అయితే పట్టింది. కేఎల్ రాహుల్ కి 78 ఇన్నింగ్స్ అయితే పట్టింది 3000 పరుగులు కంప్లీట్ చేయడానికి. కానీ శుభ్మాన్ గిల్ మాత్రం 62 ఇన్నింగ్స్లలోనే 3000 పరుగులు అయితే కంప్లీట్ అయితే చేశాడు. అది తక్కువ ఇన్నింగ్స్లలో 3000 పరుగులు కంప్లీట్ చేసిన ఫస్ట్ బ్యాటర్గా రికార్డ్ అయితే క్రియేట్ అయితే చేశాడు బ్రో. అది కాకుండా ఫాస్టెస్ట్ 150 అంటే అతి తక్కువ బంతుల్లో 150 చేసిన థర్డ్ బ్యాటర్గా శుభ్మన్ గిల్ అయితే రికార్డ్ అయితే క్రియేట్ అయితే చేశాడు. అంటే థర్డ్ బ్యాటర్ అంటే ఫస్ట్ బ్యాటర్ ఎవరంటే అది ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ పైన 102 బాల్స్ లోనే సెంచరీ అయితే కొట్టాడు. తర్వాత విరాట్ కోహ్లీ 106 బాల్స్ లో శ్రీలంక పైన 100 అయితే 150 అయితే కొట్టాడు. తర్వాత శుభ్మన్ గిల్ 108 బాల్స్ లో అంటే 108 బాల్స్ లో 150 కొట్టి రోహిత్ శర్మ రికార్డ్ అయితే బ్రేక్ చేశాడు. రోహిత్ శర్మ 117 బాల్స్ లో 150 అయితే కొట్టాడు వెస్టిండీస్ పైన. ఇక్కడ శుభ్మన్ గిల్ అయితే 108 బాల్స్ లో 150 అయితే కొట్టాడు ఆఫ్ఘనిస్తాన్ పైన. ఇక్కడ టీమ్స్ కంపేర్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ కన్నా వెస్టిండీస్ అయితే స్ట్రాంగ్ అయితే ఉంది. అవును కదా, అలాంటి స్ట్రాంగ్ టీం పైన రోహిత్ శర్మ 117 బాల్స్ లో 150 అయితే కొట్టాడు. అవును కదా, థర్డ్ బ్యాటర్ గా అయితే నిలుస్తాడు. ఫాస్టెస్ట్ 150 ఇండియా వన్డేల్లో. అవును కదా. దాని తర్వాత మహేంద్ర సింగ్ ధోని రికార్డ్ అయితే ఈక్వల్ అయితే చేసినాడు శుభ్మన్ గిల్. అంటే ఇప్పటి వరకు ఇండియా తరఫున వన్డేల్లో మహేంద్ర సింగ్ ధోని 9 సెంచరీలు అయితే కంప్లీట్ అయితే చేశాడు. ఈ లాస్ట్ సెంచరీతో శుభ్మన్ గిల్ కూడా మహేంద్ర సింగ్ ధోని రికార్డ్ అయితే ఈక్వల్ అయితే చేశాడు. అంటే ఇప్పుడు ఇదంతా కాకుండా ఇంకో రికార్డ్ ఉంది బ్రో. అతి తక్కువ బాల్స్ లో 3000 పరుగులు కంప్లీట్ చేసిన సెకండ్ బ్యాటర్ గా కూడా శుభ్మన్ గిల్ అయితే రికార్డ్ అయితే క్రియేట్ అయితే చేశాడు. 3016 బంతుల్లో 3000 పరుగులు అయితే కంప్లీట్ చేశాడు. అదేంటి బ్రో, అది రన్స్ కన్నా బాల్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇదెలా ఫాస్టెస్ట్, ఇదెలా తక్కువ బంతులు అయితే అని అయితే చాలా మందికి అయితే డౌట్ రావచ్చు. ఇది వన్డే మ్యాచ్లు బ్రో, T20లు కాదు, ఇది వన్డే మ్యాచ్లు. అవును కదా. అంటే ఇండియన్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 2995 బంతుల్లో 3000 పరుగులు అయితే కంప్లీట్ చేశాడు. ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉన్నాడు. అవును కదా. సెకండ్ ప్లేస్ లో శుభ్మన్ గిల్ అయితే ఉన్నాడు. 3016 బాల్స్ అయితే ఆడాడు. 3000 పరుగులు అయితే కంప్లీట్ అయితే చేశాడు. ఇక థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారంటే అది శ్రేయస్ అయ్యర్ అయితే ఉన్నాడు. 3049 బంతులు అయితే ఆడాడు. 3049 బాల్స్ అయితే ఆడాడు. 3000 పరుగులు అయితే కంప్లీట్ అయితే చేశాడు. ఇదంతా పక్కన పెడితే వీరేంద్ర సెహ్వాగ్ ఎన్ని బాల్స్ కంప్లీట్ చేసి ఉండొచ్చు 3000 పరుగులు కంప్లీట్ చేయడానికి? అది డేర్ అండ్ డాషింగ్ బ్యాటర్ కదా. అవునా కదా.
వీరేంద్ర సెహ్వాగ్ డేర్ అండ్ డాషింగ్ బ్యాటర్ కాబట్టి ఇంకా తక్కువ బాల్స్ ఆడుండొచ్చు అనైతే చాలా మందికైతే అనిపించొచ్చు. కానీ అదేం లేదు. 3164 బాల్స్ అయితే ఆడాడు వీరేంద్ర సెహ్వాగ్ 3000 పరుగులైతే కంప్లీట్ చేయడానికి. కానీ శుభ్మన్ గిల్ మాత్రం 3016 బాల్స్ అయితే ఆడాడు. సెకండ్ బ్యాటర్‌గా నిలిచాడు. అతి తక్కువ బంతుల్లో 3000 పరుగులు కంప్లీట్ చేసిన సెకండ్ బ్యాటర్‌గా అయితే శుభ్మన్ గిల్ అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. చూసారా? శుభ్మన్ గిల్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాడు. అవును కదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.